గురి పెడుతున్నాడు. ఇప్పుడు క్యూబా మీద పెట్టాడు. అది అయిపోయిందా? ఇరాన్ అయిపోయిందా? వెనిజులా అయిపోయింది, తర్వాత ఇరాన్, ఇప్పుడు క్యూబా మీద పెట్టాడు. మధ్యలో మన మారిషస్ దీవుల మీద పెట్టాడు. ఆ దీవుల్ని యూకే వాళ్ళకి వెనక్కి ఇచ్చేయటాన్ని హర్షించిన వ్యక్తే ఈయన ఒక 5-6 నెలల క్రితం, లాస్ట్ ఇయర్. ఈరోజు వచ్చి దాన్ని నేను కబ్జా పెడతానంటాడు. ఆ దీవిని కబ్జా, ఎందుకంటే నాకు అది స్థావరం, అక్కడ ఏదో ఉంది అంటే వీళ్ళకి కావాల్సినవేవో ఉన్నాయి. గ్రీన్లాండ్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ తెంపరితనం ఏంటి? రేపు పొద్దున ఎక్కడ దాకా వస్తాడు సార్? మనం ఎక్కడో చోట నిరోధించకపోతే, అంటే ప్రపంచ సమాజం నిరోధించకపోతే భారతదేశం కూడా వస్తుంది. నాకు పాడేరు వాతావరణం బాగా నచ్చింది, ఆ పార్టీని నేను ఎలక్ట్ చేసుకుంటాను అంటాడు అనే అవకాశం ఉంది కదా తులసిరెడ్డి గారు? డెఫినెట్ గా ఉంది. ఇప్పుడు మనము పల్లెల్లో చూస్తాం కదా, ఒక ఇతనికి వచ్చేసి ఒక అమ్మాయి మీద కన్ను పడితే, అమ్మాయి బాగా అందంగా ఉంది, కన్ను పడింది అంటే ఆ స్థాయిలో కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తగ్గిపోయినా అనుకోండి, ఇంతకుముందు మన పల్లెల్లో కూడా ఆ విధంగా జరిగేటి కొన్ని. ఆ టైప్ అయిపోయినాడు వచ్చేసి. నాకు ఇక్కడ ఆ టైప్ కాదు కానీ ముసలోడు అయిపోయినాడు కంటే, అంటే ముసలోడు కంటే కదా అది కూడా చేసిండేవాడేమో. నాకు పలానా దేశంలో పలానా అమ్మాయి నాకు బాగా నచ్చింది సార్. ఎప్స్టీన్ ఫైల్స్ స్కాండల్ ఉంది కదా, ఎప్స్టీన్ ఫైల్స్ కదా. ఇప్పుడు ముసలోడు అదే గతంలో, ఇప్పుడు ముసలోడు అయినా కాబట్టి లేదు కానీ, లేదంటే అది కూడా చేసిండేవాడు. కానీ ఇప్పుడు వచ్చేసి వ్యాపారి, ఆ దేశంలో ఏ దేశం రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు,